నిజామాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా గంజాయి సరఫరా విచ్చలవిడిగా నడుస్తూ ఉంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ మంత్రి గారి అసెంబ్లీ సెగ్మెంట్లో విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతూ ఉంది. ఆ తర్వాత సాక్షి జర్నలిస్టు ప్రాణం తీయడానికి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంటు నా పైన హత్యాయత్నం జరిగింది. దాని మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు ఇప్పుడున్న కమిషనరు. నేను డైరెక్ట్గా నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత అంతకంటే ముందు, అన్నిటికంటే ముందు వందల పాస్పోర్ట్లు, దొంగ పాస్పోర్ట్లు పోలీస్ డిపార్ట్మెంటు కోఆపరేషన్ తోటి రోహింగ్యాలకి, బంగ్లాదేశీలకి బోధన్ పట్టణం నుంచి ఎక్కువ జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ గత 4-5 రోజుల నుంచి టెర్రర్ యాక్టివిటీ ట్రైనింగ్ క్లాసులు నిజామాబాద్ పట్టణం నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఎవరో అబ్దుల్ ఖాదిర్ అని జగిత్యాల వాసి నిజామాబాద్ పట్టణంలో ఉండి ఆంధ్ర నుంచి, తెలంగాణ నలువైపుల నుంచి నిజామాబాద్లో 200 మందికి ట్రైనింగ్ చేస్తూ ఉంటే, ఇది పోలీస్ కనుసన్నల్లో జరుగుతూ ఉంటే దీని అర్థమైంది. ఈ ఇన్సిడెంట్లు అన్నీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు అక్కడికి వచ్చినాకనే జరగడం మొదలైనవి. ఈయనని తీసుకొచ్చి పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. పొలిటికల్ రీజన్స్ కోసమే ఈయనని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈయన వచ్చినాక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా నాశనం అవుతూ ఉంది. ఇలా టెర్రర్ యాక్టివిటీ కూడా పెరుగుతూ ఉంటే నిజామాబాద్ ప్రజలు అందరూ భయాందోళనలో బతుకుతూ ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఏంది, సుపారీలు ఇచ్చుడేంది, ఎంపీల మీద అటాక్ చేసుడేంది, ఇలా 200 మంది టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇవ్వడం ఏంది, వాళ్ళ మీద ఏం సెక్షన్లు పెట్టిండ్రో చిన్న చిన్న సెక్షన్లు పెట్టిండ్రు. మొన్న ఒక సర్పంచ్ భర్త ఉప సర్పంచ్ని, ఇంకొక అతన్ని చంపడానికి సుపారీ, లక్షల రూపాయలు సుపారీ ఇవ్వడం ఏంది, గంజాయి విచ్చలవిడిగా అక్కడ యువతకి అందించడం ఏంది. నిజామాబాద్ ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతంలో అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దయనీయంగా మారింది. ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు కింద ఈయనని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ. ఇది తప్పనిసరిగా ఇమీడియట్గా ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఆయనను అక్కడ నుంచి షిఫ్ట్ చేయాల్సిన మా డిమాండు, అది అవసరం కూడా. నిజామాబాద్ ప్రజలు అది కోరుకుంటున్నారు కూడా. కొంచెం లూజ్ చేయి తమ్ముడు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా సమస్యలు మరియు టీఆర్ఎస్ గవర్నమెంటు ఫెయిల్యూర్స్ పైన అధ్యయనం చేయడానికి కమిటీ ఏదైతే వేయడం జరిగిందో నన్ను కన్వీనర్గా వేసి దాని యొక్క మొట్టమొదటి మీటింగ్ ఇవాళ జరగడం జరిగింది. ఏ రకంగా ముందుకెళ్దాము, ఎందుకంటే టీఆర్ఎస్ ఫెయిల్యూర్ 1 కాదు 2 కాదు అనేకం ఉన్నాయి, ప్రజా సమస్యలు విపరీతంగా ఉన్నాయి. సో మైన్యూట్ గ్రామ స్థాయి నుంచి గల్లీ స్థాయి నుంచి అన్ని వర్గాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్స్కి ఏ రకంగా మనము ఒక సైంటిఫిక్ మెథడాలజీ తోటి ఐడెంటిఫై చేసి మనం పార్టీకి ఇద్దాము అన్న దాని మీద చర్చ జరగడం జరిగింది. ఇది ఫస్ట్ మీటింగ్. మా కంటిన్యూస్ మీటింగ్స్ కొనసాగుతాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.